కరివేపాకు తింటుందా, కొత్తిమీర తింటుందా, దీంట్లో వేసేయచ్చు కదా. బీరకాయలు తింటుందా, ఏం తింటుందో చెప్పండి వేస్తాం. ఇవేం మేడం ఆపిల్స్ మా ఇంట్లో మా బాబు తెచ్చుకున్నాడండి నేను. వాడు పొద్దుటి క్యారెట్ తురుము, పాలకూర ముక్కలు ఇవన్నీ వేసేసినాడు. అయినా మనం ఈ పొడిని వేస్తే దాన్ని లేకుండా చేస్తాం. సరే అయితే బీరకాయ అవి ఏమవుతుంది? క్యారెట్ లేదు, క్యారెట్ లేదు, క్యారెట్ చూసుకోవాలి. ఇంకెళ్ళిందా మూత పెట్టద్దే, ఇది ఇలా ఓపెన్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను మేడం. ఓకే కాల్ చేయండి. బాయ్. కరివేపాకు వేసి వేపించి వెన్నులోనే చూడండి, ఆయిల్ లేదు కదా, ఉల్లిపాయ ముక్కలు వేసి డైరెక్ట్ వేగిస్తాం. నూనె వేసినట్టు చేయమన్నా మాకు చెక్కతోటి అది ఎక్కడన్నా చెక్కతో ఉంటుంది కదా, తీసుకురండి. కలర్ ఇంకా మాకు బాగా దోరగా వేయించుకోండి. ప్లెయిన్గా ఉన్న గిన్నెలోనే వేసినా బాగా వేగుతాయండి ఇవన్నీ కూడా. బాగా వేగనిచ్చి వేగిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుని కొద్దిగా పచ్చిమిరకాయలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి మనం పెట్టుకున్నాం. ఇది ఈ టమాటాలో వచ్చిన వాటర్లో ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయండి. మగ్గే వరకు బీరకాయ ముక్కలు వేయకుండా పాలు పోసిన బీరకాయ టమాటాలో వచ్చిన ముక్కలు వాటర్ వరకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోండి. ఏ ముక్కలు వేస్తా ముక్కలు నేను ఇప్పుడు ఇంకా మనకి అంత ఏమి ఉండదు కదా, వేసేస్తున్నాను. వేసినా ఏం కాదు, కానీ అలా మగ్గిన తర్వాత వేస్తే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముందే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు బీరకాయలో వాటర్ వస్తుందండి. మళ్ళీ బీరకాయ కానీ, ఆనగకాయ కానీ, దోసకాయ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ వాటర్ వస్తాయి. ఆ వాటర్ నిగిరిపోయే వరకు మనం పాలు పోయకూడదు. పాలు పోయకుండా వేసేస్తే బాగా వేగనివ్వాలన్నమాట. ఇందులో కూడా కొంచెం పాలు పోసి నిగురు కదా, కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ వద్దండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసానండి. ఏం కాకుండా క్యాప్ ఇలా పెట్టేసుకోండి. పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. ఆ వాటర్ వల్లే సగం ఉడికిపోతుంది. మనకు నిమ్మరసం టమాటా వేసిన అది కూడా కొంచెం బెరకమ్మకు బాగా పట్టి బాగా ఉడుకుతుంది అన్నమాట. మూత పెట్టేసుకుని 5-10 నిమిషాలు అయిన తర్వాత పాలు పోసేసుకోండి. పాలు బాగా చిక్కని పాలు పోసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి. ఇరిగిపోతాయి అని డౌట్ వస్తుంది అందరికీ. ఇరగకుండా ఉడకాలి అంటే కనుక మనకి ఏం చేస్తామంటే బాగా కలుపుతూ ఉంటాం. ఎరగదు, మనం కలిపితే ఎరగదమ్మా. ఇవి కూడా కాసిన పాలు పోసాం. కాసిన ఒక్కసారి మరీ పచ్చిపాలు కాకుండా, పచ్చిపాలు ఇరిగిపోతున్నాయని ఒక్కసారి పొంగు రానిచ్చి పచ్చిపాలను వేసి కొంచెం కలుపుతూ ఉంటే ఇరగకుండా ఉంటుంది. ఈ మనం
ఉడకడం స్టార్ట్ అయ్యేదాకా మాత్రం కలపాలి, లేకపోతే ఇరిగిపోతుంది. ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం మూత పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు వరకు ఇంకా మీరు కూర్చోండి. పర్లేదండి అంటే హైట్ తక్కువ కదండి.